ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? సరే, మరి నేను వెళ్ళనా? సరే. నేను వెళ్ళనా అని తను అన్నప్పుడు నన్ను నేను వదిలేసుకుంటున్నానా అనిపించింది. నిజంగా తాను వెళ్తుంటే నాకు నేను శత్రువునై నన్ను నేనే చంపుకుంటున్నానేమో అనిపిస్తుంది. నేను ప్రేమిస్తున్నానని చెప్పటానికి నా ప్రపంచంలో తను ఉంది, కానీ తన ప్రపంచంలో నేను లేనేమో. అసలు ఎందుకు ఉండాలి? ఒకరిని మనం ఇష్టపడడం అంటే ప్రేమించడం. ఆ విషయం చెప్పకపోవడం మనల్ని మనం మోసం చేసుకోవడం. శివ మీద నాకున్న ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతూ నాకు నేనే మోసం చేసుకుంటున్నానా? నా స్వార్థం కోసం తనని ఇక్కడ తీసుకొస్తే తనే నా ప్రేమ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా సరే నా మనసులో మాట తనకు చెప్దామంటే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్. ఎస్, ఐఎమ్ ఇంట్రోవర్ట్. నా పేరు శివకుమార్. నా చైల్డ్హుడ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల నేను ఎలాన్గా ఉండటానికి అలవాటు చేసుకున్నాను. ఎవరితోనూ ఎక్కువ కలవాలనుకోను, మాట్లాడాలని అంతకంటే అనుకోను. జస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతాను. సో నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, నేను ఇబ్బంది పడను. నా చిన్నప్పుడు మా ఇంటికి స్కూల్ చాలా దూరం. హ్యాపీగా స్కూల్ బస్సులో వెళ్ళొచ్చు, కానీ బస్సులో నా ఫ్రెండ్స్ చేసే గోల నాకు నచ్చదు. అందుకే సింగిల్గా సైకిల్లో వెళ్ళేవాడిని. స్కూల్లో కాలేజీలో కూడా మనకు సపరేట్ బెంచ్ ఉండాల్సిందే. మా నాన్న పేరుకే పేపర్ చదువుతుంటాడు, కానీ నాకు తెలుసు పేపర్ కంటే నన్నే ఎక్కువ చదువుతుంటాడు. ఏం చేస్తాం, మా నాన్న దృష్టిలో నేను మా నాన్నకు అర్థం కానీ పేజీలా మిగిలిపోయాను. మా అమ్మ నన్ను నా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అసలే రూమ్లో ఒంటరిగా పడుకునే మనకి హర్రర్ సినిమాలు చూసి రోగం ఒకటి ఏడ్చింది. సినిమా చూసి రూమ్లో పడుకున్నాక చాలా భయమేస్తుంది. ధైర్యం కోసం నాన్న దగ్గరికి వెళ్ళి పడుకోవాలనుకుంటా, కానీ మనకున్న కంఫర్ట్ జోన్ వల్ల భయపడుతూనే ఒంటరిగానే పడుకొని పోతా. చెప్పరా బావా? నైట్ బయలుదేరుతున్నా. హాస్టల్ ఏమైందిరా? ప్రెసెంట్ 4 షేరింగ్ ఉంది, కొద్ది రోజులు లాగు. సింగిల్ షేరింగ్లో మంచి రూమ్ చూద్దాం, ఓకేనా? సరేరా, బాయ్. సరేలేండి, మన ఆఫీస్లో కలుద్దాం. వెళ్ళాక రోజు ఫోన్ చేయాలి, టైంకి తినాలి. అసలే సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. సరేనా? బాయ్ నాన్న. నాన్న శివ, బైక్ ట్రాన్స్పోర్ట్ చేయించాను, హైదరాబాద్ వెళ్ళగానే తీసేసుకో. సరేనన్నా. సిటీకి వెళ్తున్నావు, అక్కడ పీపుల్స్ అంతా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. నువ్వు కూడా కొంచెం వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండు, సరేనా? జాగ్రత్త నాన్న. సరేనన్నా, బాయ్ మా. అలా జాబ్ రావడంతో హైదరాబాద్ బయలుదేరి హాస్టల్కి వచ్చా. ఇదేరా హాస్టల్, అంతా మన వాళ్ళే. లోపలికి వెళ్ళు. సరే మావా, విల్ క్యాచ్ యు లేటర్. బాయ్.
ఏం చేస్తున్నావురా రే? ఛీ! బంగారం బుజ్జి ఏం తిన్నావురా? ఈరోజు నిన్ను ఆ డ్రెస్సులో చూసిన దగ్గర నుంచి అబ్బో ఏమన్నావులే అసలు. ఏంట్రా నాకు ఈ టార్చరు? హాస్టల్ గురించి నా ఫ్రెండ్ విక్కి ఇచ్చిన బిల్డప్కి హాస్టల్కి అసలు సంబంధమే లేదు. చచ్చాక నరకానికో స్వర్గానికో వెళ్తారంటారుగా, ఆ నరకమేంటో ఈ హాస్టల్లోనే చూశాను. శివరాత్రి జాగారం పండగ రోజు మాత్రమే చేస్తాం. నేను ఇక్కడే ఉంటే రోజు జాగారాలు తప్పవేమో అనిపిస్తుంది. అర్జెంటుగా ఈ హాస్టల్ నుంచి బయటపడాలి. ఒరే విక్కీ, ఎంత పని చేసావురా? ఏరా ఇంకా రెడీ కాలేదా? నువ్వు చెప్పినంత వర్స్ట్గా ఏం లేదురా హాస్టల్. ఆపరాని సోది. హాస్టల్ బాగానే ఉంది, ఇందులో పర్సన్సే చాలా వరస్ట్గా ఉన్నారు. ఒకడేమో పడుకుని చోటనే ఊస్తాడు, ఒకడేమో నమ్మకం మీద డ్రాయర్ వేస్తాడు, ఒకడేమో నన్న బుజ్జి బంగారం తెల్లార్లు ఫోన్ మాట్లాడుతూ నిద్ర లేకుండా. వామ్మో, నా వల్ల కాదురా ఈ హాస్టల్. అది కాదురా బ్రో. సరే పర్లేదు. చూసావా, ఆడు రాత్రి నా మీద కాలు కూడా వేశాడు. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? సింగిల్గా టెర్రస్ మీద ఒక మంచి పెంట్ హౌస్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఐ విల్ వెకేట్ దిస్ హాస్టల్ ఇమీడియట్లీ. ఆ పని చేయరా, నీకు అదే కరెక్ట్. మీ నాన్న నీకు పేరు పెట్టాల్సింది శివాని కాదు, ఇంట్రోవర్ట్ అని. సారీ, ఇంట్రోవర్ట్గా బాపు అని పెట్టాలి. ఎలాగో మా వైఫ్ ఊరెళ్ళింది, రావడానికి 1 వీక్ పడుతుంది. మా ఇంటికి వచ్చేసాయి. సర్లే, తట్టాపుట్టా సర్దుకొని రెడీగా ఉండు, ఈవినింగ్ మా ఇంటికి వెళ్దాం. లేవరా, ఆఫీస్కి టైం అవుతుంది. అరే బాబు, టైం అవుతుంది, లేవరా. అమ్మా, ఎంత ట్రై చేసినా జాబ్ రావడం చాలా కష్టంగా ఉందమ్మా. ఆయన చెప్పినట్టు చేస్తే చాలా ఖర్చు అవుతుందమ్మా. ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే అంతే కదా, మినిమం స్ట్రాంగ్ రిఫరెన్స్ అయినా ఉండాలమ్మా. అతని గురించా లైట్ తీసుకోమ్మా, అసలే ఇంట్రోవర్ట్. మనం చెప్పింది వినడమే కానీ బయటికి రెస్పాండ్ అవ్వడు. ఇవన్నీ కాదు కానీ నాకు జాబ్ రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నమ్మా. సరే, టెన్షన్ తీసుకోకు, రావాల్సిన టైంలో వస్తుంది. సరే అమ్మా. నాన్న ఎలా ఉన్నారు? ఆయనకే బాగున్నారు. టైంకి టాబ్లెట్స్ ఇస్తుండమ్మా. ఇస్తున్నానే. ఓకే అమ్మా, బాయ్. బాయ్, నువ్వు జాగ్రత్త. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం జాబ్ ఏంటో. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో హలో. మీ ప్రపంచాన్ని మర్చిపోయి వెళ్తున్నారేంటండి? నా ప్రపంచమా? మొబైల్ ఇప్పుడు ఇదేగా మనందరి ప్రపంచం. థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఎంత జాబ్ టెన్షన్లో ఉంటే మాత్రం మొబైల్ మర్చిపోతారా? మీకు ఎలా? మీ పక్క టేబుల్ దగ్గరే కూర్చున్నాలేండి. ఓహో, విన్నారా? మ్మ్. అది జాబ్ టెన్షన్. థ్యాంక్ యూ. మీరు? శివకుమార్. ఓకే. మీరు? శృతి. నా చైల్డ్హుడ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. థ్యాంక్స్ అండి, మొబైల్ తెచ్చి ఇచ్చారు కదా. సో నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, నేను ఇబ్బంది పడను. హలో హలో. ఎవరితో కలవాలని అనుకోను, మాట్లాడాలని అంతకంటే అనుకోను. హలో. థ్యాంక్స్. ఎస్, ఐఎమ్ ఇంట్రోవర్ట్. జస్ట్ ఐఎమ్ ఇంట్రోవర్ట్. అరే మామా, ఇంట్లో వైఫ్ లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇదిగో కిచెన్లోకి వచ్చి వంట కాదు కదా కాఫీ కూడా పెట్టడం రానప్పుడే తెలుస్తుంది వైఫ్ వాల్యూ. బావా కాఫీరా. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? మొన్న మనం చూసాంగా పెంట్ హౌస్, ఆ రూమ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను రా. మరి లేట్ ఎందుకురా? నీకు నీ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతారు. తీసేసుకో. అంటే అది ఫ్యామిలీకి మాత్రమే ఇస్తా అంటున్నారు రా, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే. ఫ్యామిలీనా? అయితే వేరే రూమ్ ట్రై చేద్దాంలే. లేదురా, ఆ పెంట్ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడేమో ఫ్యామిలీ, నువ్వేమో బ్యాచులర్, ఎలా ఇస్తారా? నాకు అన్నింటికీ అది సెంటర్ పాయింట్ కూడా, అందుకేరా. మనం అడుగు చూసాం కదరా, ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ రూమ్ మనకెవరు. వేరే రూమ్ ట్రై చేద్దాం, వెయిట్ చేయి. మన రవిగాడు కూడా ఆడ పెంట్ హౌస్లో సింగిల్గానే ఉంటాడు. వాడితో నీకు ఏ ప్రాబ్లం ఉండదు, అయినా సరే వాడితో ఉండను అంటున్నావు. సండే కదరా, మటన్ తెచ్చుకొని 2 పెగ్గులు వేసుకొని రిలాక్స్ అవుదాం పదా. ఆ రూమ్ గురించి ఆలోచించుకో, అంతకంటే మంచి రూమ్ దొరుకుద్దిలే. ఇప్పుడు వీడు ఆ రూమ్ తీసుకోవాలంటే మ్యారేజ్ చేసుకొని వైఫ్ని చూపించాలా ఏంటి? ఎట్టి పరిస్థితులలో ఆ పెంట్ హౌస్ నేను తీసుకోవాలి. ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఆ పెంట్ హౌస్ని తీసుకోవాలంటే ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. పోనీ ఈ అమ్మాయికి జాబ్ ఆఫర్ చేస్తే నేను అనుకున్న ఐడియా వర్కౌట్ అవుతుందా? హాయ్ హాయ్. హాయ్. టీ? ఇందాకే తాగాను. పోనీ కాఫీ? బ్రో 2 కాఫీ.
నేను ఐటీలో జాబ్ చేస్తూ ఉంటాను. ఓ నైస్. నేను చేసే కంపెనీలో మీకు జాబ్ రెఫర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పింది నిజమా? 100% వేకెన్సీ ఉంది. ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు, మిగతాది నేను చూసుకుంటా. కానీ మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాననేగా, మీరు జాబ్ కోసం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుందిలేండి. ఏదో ఒక స్వార్థంతోనే ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేస్తారు. నా స్వార్థం ఏంటో మీకు జాబ్ వచ్చాక అడుగుతాను. మీరు చేయగలిగితే చేయండి. ఓకేనా? ఓకేనా? మ్, శివ ఏంటో చెప్పు. అదేరా అమ్మాయి శృతి జాబ్ గురించి. రే ఇప్పటికే ఒక 10 టైమ్స్ చెప్పావు, అమ్మాయికి జాబ్ కన్ఫర్మ్. డోంట్ వరీ రా, ఐఎమ్ హెచ్ఆర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓకే, నేను చూసుకుంటా. మ్, వెరీ షీ రైట్ నౌ. పైన ఆఫీస్లో ఉందిరా. ఓకే, ఐల్ మీట్ హర్, యూ డోంట్ వరీ. Yeah, schedule that meetings. I'll be attending. I may be busy, but I'll get my time and check all the schedules and. శృతి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ గాట్ జాబ్? యా, ఐ గాట్ జాబ్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్. దే సెడ్ జాయినింగ్ లెటర్ విల్ కమ్ ఇన్ ద ఎర్లీ డేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు జాబ్ వచ్చిందని మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంతా ఫోన్లోనే మాట్లాడతారా? కలిసేది, ట్రీట్ లాంటిది ఇచ్చేది ఏమన్నా ఉందా? సారీ, వి విల్ మీట్ టుమారో. నేను రేపు మీకు పెద్ద ట్రీట్ ఇస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు నా మనసులో ఉన్న మాటని తనకి ఎలా చెప్పాలి? అసలు ఒప్పుకుంటుందా? నేనేదో మీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటే మీరేంటి మళ్ళీ ఇదే కేఫ్కి రమ్మన్నారు? ఏదో మాట్లాడాలన్నారు. ఇలా అడగడం కరెక్ట్ కాదేమో, కానీ అడగాల్సి వస్తుంది. నా గురించి నేను మీకు విషయం చెప్పాలి.
అది శృతి, నేను ఎక్కువగా అలోన్ అండ్ కంఫర్ట్గా ఉండటానికి ఇష్టపడతా. సడన్గా నేను అనుకున్న రూమ్ నాకు దొరికింది, కానీ వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తా అంటున్నారు. అందుకని మీరు ఓకే అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి నా వైఫ్ అని పరిచయం చేసి నేను ఆ రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత కావాలంటే నేను మేనేజ్ చేసుకుంటాను, కొద్ది రోజులు మాత్రమే. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అలా చెప్పి వెళ్తే ఎంత రిస్క్ అవుతుందో కొంచెమైనా ఆలోచించారా? అట్లీస్ట్ వీఆర్ నాట్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్. అలా ఎలా ఆలోచిస్తారు మీరు? అసలు అలా ఎలా అనుకుంటారు అసలు? అది కాదండి. ఏది కాదండి? మీ స్వార్థం కోసం మీరు ఏమైనా చేస్తారా? మీ కంఫర్ట్ జోన్ని మీరు చూసుకుంటే సరిపోతుందా? నిజం తెలిస్తే ఒక అమ్మాయి లైఫ్ ఏమైపోతుందని కొంచెం కూడా ఆలోచించరా? ఇందుకేనా నాకు జాబ్ ఆఫర్ చేశారు? ఈ జాబ్ ఇప్పించారనే కదా అడ్వాంటేజ్తో మీరు నన్ను ఇలా ఇప్పుడు ఫేక్ వైఫ్గా రమ్మంటున్నారు. అంతేనా? చెప్పండి. అసలు మీరు ఇంట్రోవర్ట్గా కొంచెమైనా బిహేవ్ చేశానని మీకు అనిపించిందా? శృతి, శృతి, ఆగు శృతి, శృతి. అలా జరిగిందంటావు. ఇంట్రోవర్ట్ అంటూనే అంతా ఎక్స్ట్రోవర్ట్ గా యాక్ట్ చేశాడా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదే తను అలా అడుగుతాడని. నాకెందుకో అతను అడిగిన దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది. తనైతే నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు. నీ అవసరం తెలుసుకున్నాడు, తన అవసరం తీర్చమంటున్నాడు. బయట చాలా మంది లివింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ అతను అలా అడగలేదు కదా. నీకీ జాబ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. అయినా నీకు జాబ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నువ్వే నాకు చెప్పావు. అలాంటిది ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తున్నావని తెలిస్తే వాళ్ళు బాధపడతారు కదా. అసలే మీ నాన్న ఆరోగ్యం కూడా బాలేదు. ఇప్పుడు అంతా నువ్వే చూసుకోవాలి. ఒకసారి ఆలోచించవే. చూడు, నీ కండిషన్స్ అన్నీ చెప్పు. ఓకే అంటే వెళ్ళు, అది కూడా నీకిష్టమైతేనే. లేకపోతే లైట్ తీసుకో. అయినా తన బెస్ట్ ఫ్రెండ్తోనే రూమ్ షేర్ చేసుకోలేని వాడు నీతో ఎలా ఉంటాడు? అసలేం చేస్తాడు? ఫేక్ హస్బెండ్ అండ్ వైఫ్గా అన్నాడంటే కొంచెం రిస్కే. కాకపోతే తను తన స్వార్థమే చూసుకునేవాడైతే తన పనే ముందు చేయమనేవాడు కదా. నీకు తెలుసు కదే, బయట జాబ్స్ లేక ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారో. చిన్నప్పటి నుంచి తనకున్న ప్రాబ్లం చెప్పాడంతే. తర్వాత నీ ఇష్టం. సరే, బాయ్, గుడ్ నైట్.
నాకెందుకో అతను అడిగిన దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది. మీరు ఓకే అంటే నా వైఫ్ అని పరిచయం చేసి తనైతే నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు. నీకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. నేను ఆ రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను. అసలే మీ నాన్న ఆరోగ్యం కూడా బాలేదు. ఇప్పుడు అంతా నువ్వే చూసుకోవాలి. ఒకసారి ఆలోచించవి. నీ కండిషన్స్ అన్నీ చెప్పు. ఓకే అంటే వెళ్ళు. అది కూడా నీకు ఇష్టమైతేనే, లేకపోతే లైట్ తీసుకో. కాకపోతే తను తన స్వార్థమే చూసుకునేవాడైతే తన పని ముందు చేయమనేవాడు కదా. ఆ తర్వాత కావాలంటే నీకు తెలుసు కదే బయట జాబ్స్ లేక ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను మేనేజ్ చేసుకుంటాను. కొద్ది రోజులు మాత్రమే. తర్వాత నీ ఇష్టం. హలో శివ. హలో శృతి, సారీ. ఇట్స్ ఓకే. నువ్వు అడిగిన దాని గురించి బాగా ఆలోచించాను. నేను మీతో ఫేక్ వైఫ్గా రావడానికి డిసైడ్ అయ్యాను. కొద్ది రోజులు మాత్రమే. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ శృతి. నాకే ప్రాబ్లం రాకుండా చూసుకోండి. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, ఓకేనా? టుమారో రెడీగా ఉండండి, మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటాను. ఓకే. ఓకే, బాయ్ శృతి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ శివ, రండి లోపలికి. కూర్చోండి. శృతి, ఈయనే ఓనర్ చింతపండు గారు. ఓ సారీ, ఓనర్ సత్తిపండు గారు. హాయ్. హే హాయ్. ఇంకేంటి శివ విశేషాలు? మన రూమ్ మొత్తం చూసేసుకున్నారుగా. ఏ శివ, హాయ్ శివ, బాగున్నారా? నిజంగా అండి, ఎంత చక్కగా ఉన్నారో చూడండి. చూడరా ఎదవా, ఇద్దరు ఎంత లక్షణంగా ఉన్నారో. ఇలాంటి అమ్మాయిని వాళ్ళ ఇంటికి కోడలుగా తెచ్చినందుకు వీళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషపడుంటారో. కొన్ని రోజులు పోతే పిల్లల్ని కూడా కనేస్తారు. నీకు మాత్రం పిల్లనిచ్చే దిక్కే లేదు. నీ జాతకం తగలయ్యా. చూడ్డానికి నాలాగే తెల్ల తోలు. ఏదో లోపల మాడాసిన వస్తున్నట్టుంది. అరే, మాటల్లో పడి పప్పు సంగతే మర్చిపోయా. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. కాఫీ తీసుకొస్తాను, నేను వచ్చే వరకు ఉండండి. అమ్మాయ్యా, సరే వెళ్ళండమ్మా. వెళ్ళి రూమ్ సర్దుకోండి. అది మళ్ళీ వచ్చిందంటే మమ్మల్ని సంపుకు తింటుంది. ఇంటికి గెస్ట్లు వస్తే చాలు, పరువు తీసుకెళ్ళి బజార్లో పెడుతుంది.
హాయ్. బిర్యానీ చాలా స్పైసీగా ఉంది కదా, కొంచెం థమ్స్అప్ తీసుకోండి. ఏంటండి, ఏం మాట్లాడరే, ఏం డల్గున్నారు? నాకు తెలుసు మీకు ఇలా రావటం ఇష్టం లేదని. కొంతమంది పుట్టుకతోనే ఇంట్రోవర్ట్ అవుతారు, కొంతమంది ఊహ తెలిసాక ఇంట్రోవర్ట్గా మారుతారు. కానీ నేను మాత్రం ఊహ తెలిసాకే ఇంట్రోవర్ట్గా మారాను. నేను చిన్నప్పుడు కొంతమందితో ఫ్రెండ్షిప్ చేశా. ఒకసారి నా ఫ్రెండ్స్ అందరూ కలిసి సిగరెట్ తాగుతూ వాళ్ళ ఇంట్లో దొరికిపోయారు. నేను తాగలేదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నేను కూడా తాగానని ఇంట్లో చెప్పారు. మా ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత నేను వాళ్ళని దూరం పెట్టాను, కానీ వాళ్ళు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్తూనే ఉన్నారు. అంతే, నేను స్కూల్ చేంజ్ అయిపోయా. ఎందుకంటే అదప్పుడే ఊహ తెలుస్తున్న వయసు. ఆ వయసులో ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఎలాన్గా ఉండడం. నేను అప్పటి నుంచి చాలా తక్కువ మందితో ట్రావెల్ అవుతా, ఎవరిని నమ్మలేను. వీళ్ళైతే అలాన్గా ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చినట్టుగా ఉండే హౌస్ దొరికేసరికి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. సారీ శృతి. కొద్ది రోజులు అయ్యాక నేను ఎలాగోలాగా మేనేజ్ చేసి నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తా. మీరు స్మోక్ కూడా చేస్తారా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. అన్నట్టు మీ నాన్నగారి హెల్త్ గురించి మీ అమ్మగారితో మాట్లాడడం విన్నాను. ఎనీ హెల్త్ ఇష్యూ టు యువర్ ఫాదర్? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? ఎలా? మా నాన్న ఎక్కువ స్మోక్ చేసేవారు. 2-3 టైమ్స్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కూడా కనిపించాయి. మా అమ్మ నేను ఎంత చెప్పినా వినకుండా మా నాన్న స్మోక్ చేసేవారు. వన్ డే హార్ట్లో ఎక్కువ పెయిన్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. గుండె జబ్బు 2nd స్టేజ్లో ఉందని చెప్పారు. ఒకసారి అనిపిస్తుంది 10 రూపీస్ సిగరెట్ 100 ఇయర్స్ బ్రతకాల్సిన మనిషిని కాల్చి వేస్తుందా అని. నన్ను ప్రాణంగా ప్రేమించే భార్య, కూతురు ఉన్నారని మా నాన్న ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళ మాటకి కొంచెమైనా గౌరవం ఇస్తే బాగుంటుంది కదా. మా నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న రిలేటివ్స్ ఎవ్వరూ సరిగ్గా లేరని అందరినీ వదిలి వచ్చేసి నన్ను కష్టపడి చదివించారు. నాకు జాబ్ రావాలని మా నాన్న ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఫైనల్గా నీ వల్ల జాబ్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టైం అయిందిగా, బాయ్, గుడ్ నైట్. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? ఎంతకు తెగించారా ఇంట్రావర్ట్? అమ్మని ఎలా ఒప్పించావురా? ఆ అమ్మాయి ఏదో చెప్పిందని సిగరెట్ కూడా మానేస్తా అంటున్నావు, ఏంట్రా సంగతి?
అంతే కదరా, మనం ఒకరిని ఇష్టపడుతూ వాళ్ళ మాటకు గౌరవిస్తున్నామంటే మరి మనం వాళ్ళ మాట వినాలిగా. మనకు తెలిసిన ఏ విషయమైనా పాతదే అయి ఉండొచ్చు, కానీ శృతి చెప్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. అందుకే మొన్న శృతి చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నా. అబ్బో శృతి తను ఏదో సంథింగ్ రా. ఓకే సార్, షూర్ సార్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ సార్. రే బావా, అది శృతి మేనేజర్. ఇదిగోండి, కింద మర్చిపోయారు. ఆహా, అబ్బే వద్దండి. ఏ రాత్రి 4 తాగారుగా. స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని రాసింది కదా దాని మీద. దాన్ని రాసినోడి మాటకు వాల్యూ ఇచ్చి దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. మ్హూ. హాయ్ శృతి, మీ రూమ్ దగ్గర నుంచే వస్తున్నాను. శివ, నువ్వు ఇద్దరు లేరు. శివ ఎక్కడ? సండే కదా, వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళారు. సరే, ఈరోజు మా ఇంట్లో పూజ పెట్టుకున్నాం. నువ్వు శివ తప్పకుండా రండి, సరేనా? కొంచెం తొందరగా రండి, ఓకేనా? ఖచ్చితంగా రావాలి, తొందరగా రండే. అందరు వచ్చారు, మీదే లేటు. హాయ్. రండి శివ, శృతి, లోపలికి రండి. మీలాంటి కొత్త జంట మా ఇంట్లో అడుగు పెట్టారుగా, ఇంకా మా ఎదవకి దిగ్విజయంగా పెళ్లి జరిగినట్టే. అయితే వీడిలో లైఫ్ లాంగ్ ఎదవలా మిగిలిపోవాల్సిందే. రండి శివ. వస్తున్నాం. శరణాగత వత్సల సారునిదే పరిపాలయ మాం వృషశైలపతే. రండి, ఇక్కడ రండి. రండి. రనువేల కృతై అపరాధ సథై భరితం త్వరితం వృషశైలపతి వరయ కృపయా పరిపాహరే.
భార్యాభర్తలు ఒకరికొకరు కుంకుమ పెట్టుకుంటే బాగుంటుంది. శృతి, శివాకి కుంకుమ పెట్టమ్మా. పెట్టమ్మా. ఆలోచిస్తావే, శివాకి కుంకుమ పెట్టమ్మా. పెట్టమ్మా కుంకుమ. శివ, నీ భార్యకి కుంకుమ పెట్టు. కుంకుమ పెట్టు శివ. చూడ ముచ్చటగా ఉన్నారు కదే. శృతి, హలో శృతి, ఎక్కడున్నావు? మేనేజర్తో మాట్లాడుతున్నా శివ. సరే కానీ మీటింగ్ అవగానే చెల్లారు బయట వెయిట్ చేస్తుండు, నేను బైక్ తీసుకొని వచ్చేస్తా. ఓకే శివ. ఓకే, బాయ్. బాయ్. మేనేజర్ చాలా ఇరిటేటింగ్ ఉన్నాడు రా బాబు. అబ్బో టార్చర్. అచ్ అచ్ అచ్. అచ్. అబ్బో. అచ్. 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 కోల్డ్ చేసినట్లుంది. బాగా ఆఫీస్లో సెంట్రల్ ఏసీ కదా, అందువల్లనేనేమో టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు.
ట్యాబ్లెట్స్కి తగ్గలేదన్నాగా హాట్ వాటర్ విత్ జెండు బామ్. అయ్యో ఇదంతా ఎందుకు ఇప్పుడు? నువ్వు రా ముందు. బాగా కోల్ చేసిందంటున్నావు. ఇది ఆవిరి పట్టు, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. రండి, ఆవిరి పట్టండి. వద్దు శివ, రండి ఫస్ట్. వద్దు. ఆవిరి పట్టండి, రిలాక్స్ అవుతారు. రండి. One, two, three, 18, 19. ఇప్పుడు మంచి అల్లం టీ పెడతాను, అది కూడా తాయి పడుకుంటే సెట్ అంతే. శృతి, చెప్పు శివ. హౌ ఈస్ కోల్డ్ నౌ? యా ఫైన్ శివ. శృతి, శృతి, రీల్స్ చూడడం, అలాగే పడుకొని పోవడం.
గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ శృతి. బయట లాక్ చేసి ఉంది. అవును, నేనే వేశాను. రాత్రి నువ్వు లాక్ వేసుకోకుండా అలాగే పడుకొని పోయావు. ఓ, అరెస్ట్ చేసిన ఖైదీలాగా లోపల ఉంచారన్నమాట. డోర్ ఓపెన్ చేస్తారా? లాక్ చేసి కీ లోపలికే వేశాను. మీరు తాళం ఇస్తే లాక్ ఓపెన్ చేస్తా. ఎందుకు లాక్ చేశారు? నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నీ ప్రాణం నాది. దాన్ని జాగ్రత్తగా చూసుకోకూడదు? శివ, ఉమ్, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, నా ఫ్రెండ్ రమ్మంటుంది. ఇక్కడేమైనా మేనేజ్ చేసుకుంటావా? అంటే చాలా రోజులు అయింది కదా. ఓకే. శివ, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, తినే. మిల్క్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఈవినింగ్ కాఫీ పెట్టుకో. బట్టలు ఆరేగానే తీసేయండి. శృతి, నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, కింది వరకు వస్తా నేను. సరే. ఇన్ని రోజులు ఒకే రూమ్ లో కలిసున్నా నీతో మిస్బిహేవ్ చేయలేదంటే నీ హస్బెండ్ చాలా మంచోడేనే. ఏం మాట్లాడుతున్నావే? చంపేస్తా. సారీ 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 సారీ. ఒకరు పక్కనుంటేనే డిస్టర్బ్ గా ఫీల్ అయ్యే ఇంట్రోవర్ట్ కాస్త నువ్వు పక్కనుంటే ఎక్స్ట్రోవర్ట్ గా కన్వర్ట్ అవుతాడేమో అనిపిస్తుంది. పోవే. ఏయ్, ఇన్ని రోజులు అతనితోనే కలిసి ఉన్నావు కదా, వేరే ఫీలింగ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఏ ఫీలింగ్సే? ఆ ఫీలింగ్స్. ఏయ్, ఉండవే నువ్వు, ఆగు, చంపిస్తా నిన్ను. ఏయ్, బయటికి రావే నువ్వు, చంపేస్తా నిన్ను. ఒంటి మీద బట్టలు తీసేశాను, రమ్మంటావా? ఛీ,
శృతి, చపాతీ రెడీ. వస్తున్నా. థ్యాంక్ యూ. తినవే. శివ తిన్నాడో లేదో ఒకసారి కాల్ చేయనా? సరేవే, నువ్వు తిను, నేను శివాతో ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఇది వాడికి పడిపోయినట్టుంది. హలో శివ, నీకే ఫోన్ చేద్దామనుకున్నా. ఆఫీస్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చా. డిన్నర్ చేసావా? ఇంకా లేదు. నువ్వు? ఇంకా లేదు. ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఈ మధ్య నువ్వు కుకింగ్ చేస్తే తిన్నా కదా, అలవాటైపోయింది. అవుట్ సైడ్ ఫుడ్ తినాలనిపించట్లేదు. ఏదో ఒకటి తిను, అలానే పడుకోకు, సరేనా? శృతి, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా. అంటే నువ్వు నాకు బాగా అలవాటైపోయావు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ సరదాగా ఉండేది. నాకు కూడా అక్కడి నుంచి రావాలని అనిపించలేదు, కానీ ఏముంది, రేపు ఒక్కరేజే కదా, ఎల్లుండి వచ్చేస్తాను, సరేనా? సరేనా? ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, డిన్నర్ చెయ్యాలి. బాయ్ మరి. ఏయ్ శృతి, తింటూ కూడా ఫోన్ మాట్లాడొచ్చుగా. సరే. ఏంటే, ఒకవైపు తింటూనే తెల్లార్లు ఫోన్ మాట్లాడుతూనే కూర్చున్నావా తనతో? కొంపదీసి లవ్లో ఏమైనా పడ్డావా? లవ్ లేదు, గివ్ లేదు. అబద్ధాలు చెప్పకు, అబద్ధాలు చెప్పకు, అబద్ధాలు చెప్పకు. ఏమైనా ఉంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అతనితో ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉన్నావు. నాకు తెలీదా నీ గురించి? నిజం చెప్పే, నిజం చెప్పే, నిజం చెప్పు. నిజం. శృతి, వద్దు, అబద్ధాలు చెప్పావంటే దొరికిపోతావు, దొరికిపోతావు, దొరికిపోతావు. సరే బాయ్, వెళ్ళొస్తాను. హలో అమ్మా.
అమ్మా ఒక నిమిషం నేను తర్వాత చేస్తా. హే, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! ఏంటి ఫోను లేదు, మెసేజ్ లేదు? నాకు పెళ్లి చూపులు శివ. ఏంటి పెళ్లి చూపులా? శివ, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? సరే, మరి నేను వెళ్ళనా? సరే. అమ్మా శృతి, రామ్మా. ప్రయాణం బాగా జరిగిందమ్మా. బాగా జరిగింది. ఏమే, మన బంగారు తల్లి శృతి వచ్చింది, ఒకసారి బయటికి రా. శృతి వచ్చిందా? శృతి బాగున్నావా? బాగున్నా. ప్రయాణం ఎలా జరిగిందే? బాగా జరిగింది. బ్యాగ్ ఇట్టి రా. అమ్మా, అమ్మ విషయం మొత్తం చెప్పింది కదా? మ్మ్. మంచిదమ్మా, లోపలికి వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏమైందేంటి? శివ, ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చావు? ఏంటి నాన్న, ఏమైంది వీడికి? శృతి, వేడి చేసిందన్నావుగా,
ఈ మజ్జిగ తీసుకో. నేను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు నచ్చావు శృతి. ఇంత తొందరగా పెళ్లి చూపులు పెట్టడానికి ఆ అబ్బాయికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందంట. తొందరలోనే ముహూర్తాలు పెట్టి నేను తీసుకెళ్ళిపోతాడు. ఎలాగో నీ ఫ్రెండ్ శివ వల్ల నాన్నకి హార్ట్ ప్రాబ్లం సెట్ అయింది. ఇప్పుడు మీ నాన్న గురించి నాకు ఎటువంటి బెంగా లేదు. శివ వల్లనా? ఏం జరిగిందమ్మా? నా ఫ్రెండ్ శివ గురించి మీకెలా తెలుసు? నువ్వు ఒకసారి చెప్పావు కదా అతని వల్ల నీకు జాబ్ వచ్చిందని. అతని వల్ల కదా నాన్న ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. నాన్నకేమైందమ్మా? ఏం చెప్తున్నావు? అసలు ఏం జరిగిందమ్మా? సరిగ్గా సంక్రాంతి ఫెస్టివల్ రోజునే నాన్నకి హార్ట్లో పెయిన్ ఎక్కువైందమ్మా. మీ నాన్నకి అలా సడన్గా ప్రాబ్లం రావడంతో చాలా భయం వేసింది. మీ నాన్న నా పరిస్థితుల్లో చూసి నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంకేం చేయాలో దిక్కు తోచలేదు. మీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ తీయలేదు. అప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు. నీకు పదే పదే కాల్స్ చేస్తూనే వచ్చాను. ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. చివరిసారిగా ఒకసారి కాల్ చేశాను. ఆ అబ్బాయి శివ కాల్ లిఫ్ట్ చేశాడు. కంపెనీలో లేట్ నైట్ వర్క్లో మేనేజర్తో మీటింగ్లో ఉన్నావని, శృతి వర్క్ టెన్షన్లో ఉందని, ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అడిగాడు. ఆ అబ్బాయికి మీ నాన్న హార్ట్ పెయిన్ గురించి అంతా చెప్పాను. శృతికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం అని చెప్పింది. ఈ విషయం శృతికి చెప్పకండి, నేను చూసుకుంటానని చెప్పి ఇదే సూర్యాపేటలో తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఇక్కడికి పంపించి మీ నాన్న హాస్పిటల్లో చేర్పించాడు. అంతేకాకుండా మన ఆర్థిక పరిస్థితి తెలిసి అతనే డబ్బులు కట్టి మీ నాన్నకి క్యూర్ అయ్యేదాకా వాళ్ళ అమ్మ నన్ను హాస్పిటల్లోనే ఉంచి నాకు ధైర్యం చెప్పేలాగా చేశాడమ్మా. ఆ అబ్బాయి శివ చాలా మంచోళ్ళ ఉన్నాడమ్మా. మన అనుకున్న వాళ్ళు మన గురించి పట్టించుకోవట్లేదు. అలాంటిది అతను నీకు జాబ్ ఇప్పించి మీ నాన్నకి ఇంత చేశాడు. చేసిన సాయం శృతికి ఎప్పుడూ తెలియకూడదని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ప్రామిస్కి చాలా వాల్యూ ఉంది, అది నాకు కూడా తెలుసురా. కానీ మీ నాన్న ప్రాణాలు కాపాడిన వ్యక్తి గురించి నా కూతురు చెప్పకుండా దాచేంత మూర్ఖురాలు కాదని అతను తెలుసుకోలేకపోయాడు. చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడమ్మా. అందుకే శివ ఫ్యామిలీ మొత్తాన్ని నీ మ్యారేజ్కి పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేద్దామని చెప్తున్నాను. సరేనే, మీ నాన్న వచ్చే టైం అయింది. ఈలోగా వంట చేయాలి. సరేనా? మజ్జిగ తాగు. ఏదొకసారి చేయి చూపించు. ఎందుకు? నువ్వు ముందు చేయి చూపించు. ఆఫీస్కి టైం అవుతుంది. నేను కూడా రావాలి బాబు. హర్రర్ మూవీస్ చూడడం, రాత్రంతా నిద్రలో భయపడుతూ పడుకోవడం. అందుకే అమ్మవారి టెంపుల్ నుంచి తీసుకొచ్చాను ఈ దారం. ఇప్పుడు ఏ బ్యాడ్ డ్రీమ్స్ రావులే, సరేనా? దీన్ని తీసేయకు.
కోసం ఈ గీతం పాడుతున్నా, నా హృదయంలో నేనే వాసం చేస్తున్నా. ఎదురుగాలిలో నీ పేరు రాస్తున్నా, జీవితం అంతా నీకే అర్పిస్తున్నా. నీ చూపులే నా ఉదయా కిరణం, నీ నవ్వే నా సాయంత్ర చినుకుల బాణం. నీ మాటల్లో మాయ ఉన్నదే, నా హృదయంలో హృదయం నువ్వే. నీకోసం ఈ గీతం పాడుతున్నా, నా హృదయంలో నేనే వాసం చేస్తున్నా. ఏంట్రా బావా, మళ్ళీ సిగరెట్ కాలుస్తా ఉంటున్నావు? ఏంటి సంగతి? 10 రూపీస్ సిగరెట్ 100 years బ్రతకాల్సిన మనిషిని కాల్చి వేస్తుందా అని. ఏమైంది? ఏమైంది వీడికి? చందమామ కాంతిని అందం ముందు చిన్నది, వర్షపు చినుకుల నువ్వు తాకితే చలిగా మారింది. నిన్ను చేరే ప్రతి దారిలో నా కలలే పూలు చిందిస్తున్నాయి. నీ చూపులే నా ఉదయా కిరణం, నీ నవ్వే నా సాయంత్ర చినుకుల బాణం. నీ మాటల్లో మాయ ఉన్నదే, నా హృదయంలో హృదయం నువ్వే. నువ్వు తోడైతే భూమి స్వర్గం అవుతుంది, నీతో లేకుంటే ప్రాణం నరకమవుతుంది. నా ప్రతి ఊపిరి నీ పేరే పిలుస్తుంది, ఈ గీతం నీకే అంకితం అవుతుంది. నీ చూపులే నా ఉదయా కిరణం, నీ నవ్వే నా సాయంత్ర చినుకుల బాణం. నీ మాటల్లో మాయ ఉన్నదే, నా హృదయంలో హృదయం నువ్వే.
శివ రే శివ ఏంట్రా వెతుకుతున్నావు? దేనికోసం రా వెతుకుతున్నావు? ఓహో, డైరీ కోసమా? చూసావా, ఇప్పుడు కనిపించిందా నీ అసలు రూపం? ఏంట్రా షాక్ అయ్యావా? ఇప్పుడు మాట్లాడుకుందామా? ఒరేయ్, చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాట్లేని నీకు శృతిని చూడగానే సారీ శృతితో నువ్వు ప్రేమలో పడగానే డైరీ రాయడం మొదలెట్టేసి శివ కాస్త కవి అయిపోయావే. అవును, తనను ఫస్ట్ టైం చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్, నాలో ఉన్న ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్గా మారి చకచక మాట్లాడేయాలని పరుగులు పెట్టాడు. తనకి తన ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ కంటే తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే రెస్పాన్సిబిలిటీని చూశాక తన మీద మరింత గౌరవం పెరిగింది. ఓహో, సిగరెట్ తాగితే హార్ట్ ప్రాబ్లం వస్తుందని తను చెప్తేనే మానేశావా మరి? కాదా మరి? నా హార్ట్లో ఉన్నది శృతియే కదా, మరి హార్ట్ని బాగా చూసుకోవాలిగా. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ ప్యాక్ మీద రాసుంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అది నాకు తెలిసిన విషయమే. కానీ శృతి చెప్పాక ఏదో కొత్తగా విన్నట్టు అనిపించి నిజమే కదా అని సిగరెట్ తాగడం మానేశా. మరి మనం ప్రేమించే వారి మాటకి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. ఎందుకో తెలీదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. తను నా చైల్డ్హుడ్ ఫ్రెండు కాదు, స్కూల్ మేటు కాదు, కాలేజ్ మేటు కాదు. కానీ తన పరిచయం తనతో నా చివరి శ్వాస వరకు సాగే ప్రయాణమా, నా మనసులో స్వీట్ మెమరీగా మిగిలిపోయే తీపి జ్ఞాపకమా? అసలు తన మీద నాకు ప్రేమను పుట్టేలా చేసిన విధి ఆడిన ఇంత నాటకమా? మరి శృతికి నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్తావా? ఏది ఏమైనా చెప్తాను. శృతిని కలిశాక, శృతితో జర్నీ మొదలెట్టాక అమ్మా నాన్నలకి ఈ ప్రపంచానికి దూరంగా లేననే ఫీలింగ్ నాలో మొదలైంది. నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పడంలో స్వార్థం ఉండొచ్చు, కానీ ఆ స్వార్థంలోనే నిజమైన ప్రేమ ఉందని నేను స్ట్రాంగ్గా చెప్తాను, చెప్పి తీరతాను. కానీ చెప్పగలనా? లవ్ యూ సో మచ్ శృతి అని చెప్పగలనా? నా ప్రపంచంలో నాకు ఒకే ఒక జీవితం, కానీ శృతి ప్రపంచంలో కూడా నేనుంటే నాకు రోజూ జీవం. రండి. వద్దు శివ. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నీ ప్రాణం నాది, దాన్ని జాగ్రత్తగా చూసుకోకూడదు? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మా. రావే శృతి. అమ్మా. ఏంటి శృతి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, శివాన్ని నేను ప్రేమిస్తున్నానమ్మా.
నాకు శివ అంటే ఇష్టమమ్మా. నాకు శివ కావాలమ్మా. అవునమ్మా, నేను శివాన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి అమ్మా, శివ నన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నాకు ఇప్పుడే తెలిసింది. తనంటే నాకు ఇష్టమమ్మా. ఏం మాట్లాడుతున్నావే? చాలా ఆలస్యం చేసావే శృతి. మీ నాన్నకి ఎలా చెప్పాలి ఇప్పుడు నేను? అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ అమ్మా, శివ నాకు కావాలమ్మా. నాన్నను ఎలాగైనా ఒప్పించాలమ్మా, ప్లీజ్. ప్లీజ్ అమ్మా. శృతి, అమ్మా శృతి, అమ్మా శృతి, ఎక్కడే శృతి? శృతి, శృతి, ఎక్కడే శృతి? ఏమే శృతి ఎక్కడా? అది మీకు శృతి గురించి ఒక విషయం చెప్పాలండి. ఏంటే చెప్పు. ఏంటంటే అది ఏంటి? పెళ్లి ఖాయం చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలో. అమ్మ చెప్పింది నిజమేనా? నా ప్రాణం పోయే చివరి క్షణంలో నువ్వు మీ అమ్మాయి గుర్తొచ్చారమ్మా. కానీ ఆ అబ్బాయి శివ నాకు ప్రాణం పోసాక తెలిసొచ్చిందమ్మా. నా చివరి శ్వాస వరకు గుర్తుండిపోయే వ్యక్తుల్లో అతను ఒకడని. ప్రాణం విలువ తెలిసినోడమ్మా ఆ అబ్బాయి శివ. ప్రాణం పోసేవాడు ప్రాణంగానే చూసుకుంటాడమ్మా. నాన్న, ఆ అబ్బాయి గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను రా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. శివ,
ఈ డైరీలో నువ్వు రాసిన అక్షరాలే నిజాలు. ఇంత ఇంట్రోవర్ట్ ఏంటి స్వామి నువ్వు? ఇక్కడికి ఫేక్ వైఫ్ అండ్ హస్బెండ్ లా వచ్చాం కదా, పెళ్లి చేసుకొని రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వద్దామా? ఇప్పుడైనా ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు మాట్లాడవులే కానీ ఇక నుంచి నీతోనే ఉంటాగా. ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాలే, సరేనా?